గారికి మా ఎలక్ట్రిసిటీ తెలంగాణ ఎలక్ట్రిసిటీ జాక్ జేఏసీ జైట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి నమస్కారం సార్, శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్. ఆల్ దీంట్లో చాలా అన్ని ఎంప్లాయీస్ యూనియన్స్ ఉంటాయి సార్, దాదాపు 15 యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ మెంబర్స్ సార్. మా డిపార్ట్మెంట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే సార్. దీంట్లో మొత్తం జెన్కో వేరే ఉంటుంది సార్, ట్రాన్స్కో వేరే ఉంటుంది. నుంచి మనకు గవర్నమెంట్లో ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది మేము ఎందుకు అడుగుతున్నాం సార్, జీపీఎఫ్ అప్ టు 2004 గవర్నమెంట్లో ఆల్ ఎంప్లాయీస్కి ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. అయితే మన దగ్గర కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా ఈ 2004 వరకు ఇంప్లిమెంట్ చేయమని చాలా రోజుల నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం సార్. లాస్ట్ పిఆర్సీలో మరి దీన్ని యాక్సెప్ట్ చేసింది మేనేజ్మెంటు, కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేయడం లేదు సార్. అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి బట్టి విక్రమార్క గారికి కూడా మేము రిప్రజెంట్ చేసాం సార్. అయితే మన గౌరవ ఎమ్మెల్యేల నుంచి కూడా మేము మరి మీ ద్వారా పాజిటివ్గానే ఉన్నారు సార్. కానీ ఈరోజు 99 తర్వాత గవర్నమెంట్లో 2004 వరకు కూడా పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది సార్. కానీ మా ఎలక్ట్రిసిటీలో 99 వరకే ఇవ్వడం జరిగింది సార్. అది దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. వాస్తవంగా కూడా మేము ఉద్యోగులం అందరం కూడా సార్, వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా జీవితాలలో కొంత వెలుగు వస్తుందని చెప్పిన ఆలోచనతో మేము దయచేసి ముఖ్యంగా ఈరోజు ఈ గవర్నమెంట్ రాగానే 20 సంవత్సరాల కళ నెరవేరుతుందనే ఆలోచనతో మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం సార్. దయచేసి మేమందరం కూడా అంటే తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాక్ అని చెప్పి విద్యుత్ సంస్థలో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక జేఏసీ ఫామ్ చేసినాం సార్. ఆ ఫార్మేషన్ ద్వారా ప్రతి గవర్నమెంట్లో ఉన్న మీ ఎమ్మెల్యేలందరూ కూడా వినతి పత్రం ఇచ్చి మీ ద్వారా గౌరవ మా బట్టి విక్రమార్క మా పవర్ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి మీ ద్వారా చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ద్వారా కూడా మా యొక్క కళలను నెరవేర్చాలని చెప్పి ఆశిస్తున్నాం సార్. దీని మీద ఒక 4500 మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి సార్. చాలామంది ఓన్లీ పెన్షనే సార్. దయచేసి మీ ద్వారా ఆ కళ నెరవేరితే సార్ మేమందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి కూడా దయచేసి ఈ యొక్క విన్నపాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా మీ ద్వారా అసెంబ్లీలో విన్నవించి దయచేసి చెప్పాలని చెప్పి కూడా ఆశిస్తున్నాం సార్. మేమందరం కూడా ఎల్లవేళలా మీ వెంబడి మీరు ఆశించి ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా మేమందరం కూడా పనిచేసి ఈ సంవత్సరం కాదు సార్. ముఖ్యంగా సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సార్ మాకున్న సీఎండి గారు వరుణ్ రెడ్డి గారు సార్ చాలా మా కోసం పాటుపడడం జరుగుతుంది సార్. ఏ గవర్నమెంట్ చేయండి మా అందరికి కూడా 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సార్. అది ఎందుకంటే సార్ గతంలో ఎంతమంది చనిపోయినా కానీ వాళ్ళు నార్మల్గా ఒక కన్జ్యూమర్ ఏదైతే జరుగుతుందో అది కూడా రాలేని పరిస్థితి ఉండేది సార్. కానీ ఇప్పుడు ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా వాళ్ళ కుటుంబాలలో 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం ద్వారా జరిగినందుకు మేమందరం కూడా రుణపడి ఉంటాం సార్. దయచేసి ఈ యొక్క డిమాండ్ని దాదాపు 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది కాబట్టి దీన్ని కూడా మీ ద్వారా నెరవేరిస్తే మేమందరం కూడా రుణపడి ఉంటామని మరొకసారి విన్నవిస్తున్నాం సార్. దయచేసి మీ ద్వారా మాకు ఒక్కసారి మీకు మెసేజ్ ఇస్తే సంతోషం ఉంటుందని ఆశిస్తూ మీ చైర్మన్ కన్వీనర్కు తర్వాత ఆర్గనైజేషన్ అందరూ కూడా పేరున మరి ఇక్కడ వచ్చినటువంటి ఎంప్లాయీస్ మిత్రులందరూ కూడా నమస్కారం. మరి నిజంగానే స్పెషల్లీ తెలంగాణలో మన నిజామాబాద్ జిల్లాలో
మరి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నారు. మళ్ళీ ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర అంటే స్పెషల్లీ నా కాన్స్టిట్యున్సీలో నిజామాబాద్లో లైక్ ఇప్పుడు మోపాల్ కానీ బిచ్పల్లి కానీ చక్రాన్పల్లి దట్పల్లి ఇందల్లి ఇప్పుడు 6 మండలాల్లో అయితే దేర్ ఇస్ నో ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇలా ఉంది. నిజామాబాద్ రోడ్లో కొద్దిగా హరిసాగర్ వాటర్ వస్తుంది. సో మిగతా 6 మండలాలు అంటే దగ్గర దగ్గర అది నాకు తెలిసి ఒక 2 లక్షల ఎకరాలు ఉంటుంది. 2 లక్షల ఎకరాలకు నీళ్ళు అమ్మాయి ఓన్లీ ఎలక్ట్రిసిటీ ద్వారా నేను గ్రౌండ్ వాటర్ ఉంటాను. అంటే మ్యాక్సిమమ్ గ్రౌండ్ వాటర్ కన్సంప్షన్ కానీ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఫర్ అగ్రికల్చర్ మా దగ్గరనే ఉంటుంది. మన అంటే మన జిల్లాలో ఇక్కడ బోధనలో కొన్ని నిజామాబాద్ వాటర్ వస్తుంది, ఆర్మూరులో కొన్ని పెట్టుకున్నాయి. సో ఇప్పుడు నిజంగా కూడా ఇవాళ 2 పంటలకు ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా చాలా బాగా వర్క్ చేసింది ఈ డిపార్ట్మెంట్ అందరూ. అంతకుముందు నేను రాజకీయంలో వచ్చి 25 ఏళ్ళు అవుతుంది కదా. తర్వాత కామన్ ఇష్యూస్ ఎలక్ట్రిసిటీ, అక్కడ కరెంట్ పోయింది, ఇక్కడ కరెంట్ పోయింది, ధర్నాలు ఉంది, ఇన్ని రకరకాలుగా ఉంటాయి. సో ఇప్పుడు అసలు ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి కంప్లైంట్ ఏదైనా గాలి నిర్మాణం వస్తే ఏదో బ్రేక్ అయింది. ఇప్పుడు మొన్న వచ్చిన గాలి నిర్మాణం కూడా పెద్ద కంప్లైంట్ వితిన్ 48 అవర్స్లోనే మొత్తం రెక్టిఫైంది. మంచి పేరు వచ్చింది కదా. అంటే ఈ డిపార్ట్మెంట్ పంటలు విపరీతంగా పండవాళ్ళు 8 లక్షల మెట్రిక్ పంట మొత్తం తెలంగాణలో మన జిల్లాలో పండిన పంట ఎక్కడ ఉంటుంది ఇది రికార్డ్. సో ఎన్నో అంటే వితౌట్ సర్వీసెస్. సో డెఫినెట్గా గవర్నమెంట్ ఈ డ్యూటీస్ ఈ డిమాండ్స్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడం గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు 2099 నుండి 2004 వరకు రిక్రూట్మెంట్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తించాలని చెప్తాను. తప్పకుండా నాకు కూడా మీ తరఫున నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను. మీకు లెటర్ కూడా ఇచ్చాను పట్టించుకున్నాను కాబట్టి తప్పకుండా వేరే వాయిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సీఎం అండ్ ఈవెన్ అసెంబ్లీ కూడా మీ తరఫున మాట్లాడతాను. అది జెన్యూన్ ఇష్యూ ఉంది. ఫైనాన్షియల్ బర్డెన్ కూడా లేదని అంటా ఉంటాను. తప్పకుండా ఇది నా తరఫున మీ గవర్నమెంట్లో నేను తప్పకుండా మీ వాయిస్ రిపేర్ చేస్తాను చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ జనరల్గా 99% అంటే చిన్నవి ఉంటాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఎకనామిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ డిఎస్ కానీ అదర్ డిపార్ట్మెంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సెటిల్మెంట్ వాళ్ళ వచ్చే బెనిఫిట్స్ కొన్ని డిలే అయింది. ఆయన ఏమో 10,000 కోట్లు తీసుకెళ్ళిపోయింది. సో ఈ ఇష్యూస్ ఉన్నప్పటికీ మొన్న రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఒక కమిటీ వేసి ట్రై టు అంటే రిజాల్వ్ ఇష్యూస్ 1 by 1 ఈ మంత్ 7 ఇష్యూస్ వాళ్ళు చేయాలంటే. సో ఏమో అంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్లీ ఇంటెన్షన్ ఏంటంటే ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఉండాలా, ఎంప్లాయీస్ అంతా కూడా మన వాళ్ళే. గవర్నమెంట్ అంటే ఎవరు అంటే ఈ క్యాబినెట్ ప్లస్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్స్ ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు అంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీసే గవర్నమెంట్ నడిపిస్తారు కాబట్టి సో వితౌట్ యువర్ కోఆపరేషన్ ఏమి కాదు. ఎలక్ట్రిసిటీ ఒక్కరోజు నిజంగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఒక్కరోజు పంచాయతీ డిపార్ట్మెంట్ విపరీతమైన పనులు అంటే రోజుకి ఏదో ఒకటిగా సో మీ అందరినీ కూడా అప్రిషియేట్ చేసి తప్పకుండా విల్ బి విత్ యూ.